నమస్తే అందరికీ. దీక్షా దివాస్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆ క్షణం ఏంటి, ఆ రోజు ఏంటి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఇవాళ దీక్షా దివాస్ అంశం పైన కాంగ్రెస్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశం సంబంధించి బీఆర్ఎస్ నాయకులు తూలా ఉమ్మ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తారు మహేష్ కుమార్ గౌడ్ గారు చేసిన కామెంట్స్? ఆయన మాట్లాడితే నాకు ఆశ్చర్యం వేసింది. ఆయన మతి ఉండి మాట్లాడుతుండా, మరి మతి లేకనా, మతి భ్రమించిందా, మరి ఎందుకు అట్లా మాట్లాడిండు? ఎంత అహంకారంతో వచ్చినటువంటి మాటలుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దొంగ దీక్ష చేస్తే మనిషి ఆకారం చూడండి, ఇప్పుడే ఈ ఫోటో ఎట్లా ఉంది. దొంగ దీక్ష చేసి పళ్ళు అవి ఇవి తిన్నోళ్ళు ఇట్లుంటారా? అంటే మతి లేని మాటలే తప్ప ఇంకొకటి ఏం కాదు. అంటే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ రాష్ట్రం కొట్లాడి తెచ్చినటువంటి రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ప్రజలు చేసిన పోరాటాలని అవమానపరిచినట్టు కదా, అగౌరవపరిచినట్టు కదా. ఆ దీక్ష అనేది తెలంగాణ ఒక కేసీఆర్ చేసిన దీక్షగా, తెలంగాణ ప్రజల దీక్షతోటి తెలంగాణ ప్రజల ఒక గుండెల్ని కదిలించింది ఈ దీక్ష. మొత్తం ఒక అగ్గిరా చేసినటువంటిది దీక్ష. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనేటువంటి ఒక నినాదంతో, ఆ దీక్షతోటే కదా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా కదిలి పెద్ద మూమెంటు, పెద్ద ఉద్యమాన్ని రాజేసి, ఆ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి అనేక మంది బలిదానాలు చేసుకున్నారు. అది మీ పుణ్యం కదా, మీరే కదా. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతుంటే, ప్రజలు ఒకవైపు ఆందోళన చేస్తుంటే, కొట్లాడుతుంటే, ప్రజలు త్యాగాలు చేసి అయ్యా మాకు తెలంగాణ ఇయ్యుండ్రని అంటుంటే నువ్వు పట్టించుకోకపోతే కదా, చాలామంది అమరులైనరు, చాలామంది చనిపోయినరు, ఎంతమందిని జైళ్ళ పాలు చేసిర్రు, ఎంతమంది పైన కేసులు పెట్టిర్రు. మీ పుణ్యమే కదా. ఇవాళ ఖచ్చితంగా అవును, అట్టడుగు వర్గాలు, సామాన్య ప్రజలు చనిపోయినరు, సామాన్య యువకులు చనిపోయినరు, విద్యార్థులు చనిపోయినరు. ఎందుకు చనిపోయారు? అరే మేము మాకు నీళ్లు లేవు, నిధులు లేవు, నియామకాలు లేవు, మాకు వచ్చేటువంటి అవకాశాలన్నీ సమైక్యవాదులు తీసుకుపోతున్నారు. మరి మా అవకాశాలన్నీ వాళ్ళు తీసుకుపోతుంటే ఖచ్చితంగా మా రాష్ట్రం మాకు వస్తేనే, మా స్వయం పాలనలో మేముంటేనే ఖచ్చితంగా మాకు వస్తాయి, మా నీళ్లు మాకు వస్తాయి, మా ఉద్యోగాలు మాకు వస్తాయి అని కదా తెలంగాణ ప్రజలు కొట్లాడింది. నువ్వు ఆ కొట్లాటనే నువ్వు అప్పుడు చేసినటువంటి దోపిడీ, పీడన, అప్పుడు సమైక్య పాలకులను కాపాడడం కోసం మీరు ఏదైతే చేసిర్రో, తెలంగాణ ఉద్యమాన్ని అణచడానికి, తెలంగాణ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చే కుట్ర ఏదైతే చేసినావో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడ దీక్ష దివాస్ అంటే కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం దీక్ష దివాస్ ఇవాళ మొదలుపెట్టినటువంటి రోజు ఏదైతే ఉందో దాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా నెమరు వేసుకోవాలనుకున్నారు, గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణ ప్రజల గుండెల నుంచి వచ్చింది కదా. ఇది ఒక కేసీఆర్ కాదు, తెలంగాణ ప్రజల గుండెల చప్పుడు. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండె చప్పుడు. మరి అట్లాంటి తెలంగాణ ప్రజల్ని వాళ్ళ కేసీఆర్నే కాదు, నువ్వు కేసీఆర్ కుటుంబాన్ని కాదు అవమానపరిచేది. వాళ్ళ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడారు. నువ్వు ఆ కొట్లాడినటువంటి తీరును నువ్వు అవమానపరుస్తున్నావు, అగౌరవపరుస్తున్నావు. తెలంగాణ ప్రజల్ని ఇవాళ మళ్ళొక్కసారి నువ్వు ఖచ్చితంగా ఇవాళ తెలంగాణ ప్రజలు ఒక పునాదిని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం అనేది కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఇవాళ దొంగచాటున అంటే దొంగలాగా వచ్చి దూరినవు, మళ్ళీ తెలంగాణను ఆగం చేయాలనేది ఇవాళ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక్కసారి కుట్ర చేస్తుంది. ఆ కుట్రల్ని, కుతంత్రాలని ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తెలుసుకునే రోజు కొద్ది రోజుల్లోనే వస్తుంది. మళ్ళీ దొంగచాటున వచ్చి దూరినటువంటి వ్యక్తుల్ని ఎట్లా తరిమిగొట్టాలో తెలంగాణ ప్రజలకు తెలుసు. కేసీఆర్ పోరాటం వల్ల తెలంగాణ రాలేదు,
సోనియమ్మ ఇచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. మేము కాంగ్రెస్ నేతలు అప్పుడు ఉన్నటువంటి ఉద్యమకారులు వాళ్ళు పోయి మాట్లాడితే మా తెలంగాణ మాకు రావాలి అని వాళ్ళు మాట్లాడితే సోనియమ్మ స్పందించింది. దానికి కేసీఆర్ వల్ల తెలంగాణ రాలేదని మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానిస్తారు. అదే అన్న, అందుకని ముందే చెప్పిన మతిలేని మాటలు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడు మహేష్ గౌడ్. మహేష్ గౌడ్కి ఆనాడు ఉద్యమంలో ఉంటే కదా ఉద్యమ స్వరూపం తెలిసేది. ఇవాళ ఆనాడు వీళ్ళందరూ కూడా తెలంగాణ రాకుండా అడ్డుపడ్డటువంటి వ్యక్తులు కదా. ఆనాడు సోనియమ్మనే ఇస్తే మరి తెలంగాణ ఉద్యమం ప్రారంభంలోనే ఇవ్వాలి కదా. మరి ఇంతమంది బలిదానాలు చేసుకున్నాక ఇంతమంది పైన కేసులు పెట్టి అరెస్టులు చేసి ఇవాళ చావో రేవో ఏదో తేల్చుకుందాం, కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ఇవాళ అమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత కదా మీలో చలనం వచ్చింది. తెలంగాణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తేనే కదా ఇవాళ కేసీఆర్ గారు నాయకత్వం వహిస్తే తెలంగాణ ప్రజల్ని అందరినీ ఒకతాటి మీదకి తీసుకొచ్చి ఇవాళ ఎజెండాలు కాదు మాకు తెలంగాణ కావాలి అని ప్రజలందరూ ఉద్యోగస్తులు అందరూ ఒకటైనప్పుడే కదా మీలో చలనం వచ్చింది. సోనియా గాంధీ దిగి వచ్చింది అప్పుడు కదా ఇచ్చింది. అది నువ్వు ఇచ్చినట్టు కాదు, తెలంగాణ ప్రజలు కొట్లాడి గుంజుకుంటే వచ్చింది తెలంగాణ. నీ దయతోటో నువ్వు ఏదో ఇట్లా పడేస్తే వచ్చినటువంటి తెలంగాణ. ఎన్నో త్యాగాలు ఉన్నాయి, ఎన్నో పోరాటాలు ఉన్నాయి, ఎంతోమంది బలిదానాలు ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి. కాబట్టి ఇంకోసారి ఇట్లాంటి మాటలు మాట్లాడితే మంచిది కాదు. మహేష్ గౌడ్ గారు కొద్దిగా నువ్వు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు, ఇవాళ అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డ ఉన్నావంటే అది తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి నువ్వు ఇవాళ మీ పార్టీకి నువ్వు అధ్యక్షుడు కాగలిగినావు. అది కేసీఆర్ పుణ్యమనే. కేసీఆర్కి దండం పెట్టుకోవాలి ప్రొద్దున లేస్తే. ఇదే తెలంగాణ రాష్ట్రం లేకపోతే ఇవాళ నీకు అధ్యక్ష పదవి వస్తుండేనా? ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అవుతుంటివా? ఎట్లా అవమానం చేయాలనిపిస్తుంది? ఏ రకంగా మాట్లాడుతున్నారు మీరు? కొద్దిగా మతితోటి మాట్లాడితే మంచిది. మీకున్నటువంటి గౌరవాన్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. కానీ ఈ రకంగా మాట్లాడితే మిమ్మల్ని అంటే దిగజారుడు రాజకీయాలు అంటారు. అంటే మీ కుర్చీని మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ మీ ఉనికిని మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ ఈ మాటలు మాట్లాడుతున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రజలు ఇవాళ నిజంగా ఎక్కడ చూసినా కూడా ఈ దీక్ష దివస్ను మళ్ళొక్కసారి ఉద్యమ స్వరూపాన్ని ఆ జ్ఞాపకాలని గుర్తు చేసుకోవాలనే దాంతో ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా ఇవాళ అన్ని జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున ఇవాళ గ్యాదర్ అయ్యి కేసీఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్ చేసినటువంటి పోరాటాలు ఏవైతే ఉన్నాయో ఆ పోరాటాలని మళ్ళొక్కసారి గుర్తు చేసుకుంటూ ఇవాళ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు కానీ అవన్నీ పెట్టుకుంటే ఆయనకు జీర్ణించుకోలేకపోతున్నాడు. అరే మళ్ళా టీఆర్ఎస్ మళ్ళీ కేసీఆర్ మళ్ళీ ఈ దీక్ష దివాస్ తోటి మళ్ళీ వాళ్ళు ఏదో చేయబోతున్నారు, మళ్ళీ మేమేడ కనుమరుగైతేమో మళ్ళీ మా పార్టీ గల్లంత అవుతుందేమో అనే ఒక భయంతో వచ్చినటువంటి మాటలే తప్ప ఇంకొకటి కాదు అని నేను. ఇంకో అంశం కూడా 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు దోచుకున్నారు, తెలంగాణని దోచుకొని తిన్నారు, ఆ పంపకాలను గొడవలన్నీ వచ్చాయంటూ కూడా మాట్లాడారు. అదే అంటున్నా, తెలంగాణ వచ్చినాక చేసినటువంటి అభివృద్ధి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయి అనేది తెలంగాణ ప్రజలు. మీరు 60 ఏళ్ళు పరిపాలించారు కదా, మీ 60 ఏళ్ళ కాలంలో మీరు ఏం చేసిరో ఒకసారి చెప్పండి. ఇవాళ ఈ 10 ఏళ్ళ కాలంలో కేసీఆర్ గారు ఏం చేసిరు అనేది ఇవాళ ప్రజల ముందు కనబడుతుంది మనకు. అది నీళ్లు తెచ్చుకోవడంలో ప్రాజెక్టుల నిర్మాణం కావచ్చు, ఇవాళ మిషన్ భగీరథ కావచ్చు, ఏది కరెంట్ అయితే అసలు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి కదా. ఇవాళ 24 గంటలు ఉచిత కరెంట్ ఇచ్చి ఇవాళ ఇంత గొప్పగా ఇవాళ తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అట్లాంటి కేసీఆర్ గారిని ఒక బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని ఇవాళ పరిపాలన అంటే నువ్వు మర్చిపోయి మాట్లాడుతున్నావు. ఇవాళ తెలంగాణ ఇవాళ ఈ రకంగా ఉన్నది అని అంటే అది కేసీఆర్ పుణ్యమని. ఉద్యమకారుడు, తెలంగాణ ఒక బాగోగులు తెలిసినటువంటి వ్యక్తి, తెలంగాణ ప్రజల మనోభావాలు తెలిసినటువంటి వ్యక్తి కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంను ఒకవైపు సంక్షేమ పథకాలు, ఒకవైపు అభివృద్ధి, అనేక పనులు చేసి ఇవాళ ప్రజల గుండెలలో నిలిచిపోయినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు.